తమిళనాడు అమ్మ జయలలిత సినిమా తీస్తానని దర్శకరత్న దాసరి ప్రకటించారు. అది నెల రోజుల వ్యవధిలోనే సినిమా పూర్తి చేస్తానన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే చీఫ్ గా ఉన్న శశికళ పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నారు. ఇక జయలలిత పాత్రలో జ్యోతిక, హేమమాలిని అనుకుంటున్నారు. మొత్తానికి దాసరి ప్రకటనతో టాలీవుడ్ దృష్టి అంతా జయ సినిమాపై పడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ప్రస్తుతం దాసరి అమ్మ జయలలితపై సినిమా తీస్తున్నట్లు ప్రచారణ జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం? ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మారిన తర్వాత చాలా మంది ఆమె గురించిన రహస్యాలు తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. దీంతో సినిమా తీయాలని చాలా మంది దర్శకులు కూడా డిసైడ్ అయ్యడం జరిగింది. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల జీవితాలపైన సినిమాలు తీసే డైరెక్టర్లో రామ్ గోపాల్ వర్మ తర్వాత చెప్పుకోదగ్గది దర్శకరత్న దాసరి నారాయణరావు అని చెప్పవచ్చు. అయితే ఆయనకును ఇటు జయలలితకి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే జయలలిత ఆయన సినిమా చేయబోయినా కూడా ఆయన చెన్నైలో ఉన్నప్పటి నుంచి కూడా ఆమెతో పరిచయం ఉండటంతో ఆమె చాలా దగ్గర నుంచి గమనించినటువంటి వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణ. ఆమె ఎప్పుడైతే మరణించారో అప్పుడే ఆయన కూడా డిసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. జయలలిత జీవితం పైన తప్పకుండా ఒక సినిమా తీయాలి, అది కూడా ఆమె వ్యక్తిగత జీవితం, అంటే ఇటు సినిమాకు ఇటు రాజకీయ కోణంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తి నేను కాబట్టి ఆమె పైన మొత్తం కూడా సినిమా తీయాలని ఆయన నిశ్చయించుకోవడం జరిగింది. అందుకని దీనిపైన ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ లో కూడా అమ్మ అనే టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే షూటింగ్ కంప్లీట్ చేసేసి దీన్ని రిలీజ్ చేయాలి, వితిన్ 1 month లో ఈ సినిమాని ఎలాగైనా సరే రిలీజ్ చేయాలనే ప్లాన్ తో దాసరి నారాయణరావు ఉండటం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆయన ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించారో ఇక మిగతా అంటే అమ్మ పాత్రలో జయలలిత పాత్రలో ఎవరైతే నటి ఉంటారో అనేది ఆమె కోసం కూడా సెట్టింగ్ కూడా చేయడం జరిగింది. అయితే జయలలిత పాత్రను చేయదగ్గ నటి ఎవరని చూస్తుంటే ఇప్పుడు బాలీవుడ్ లో హేమమాలిని చాలా వరకు దగ్గర పోలికలు ఉండటం, ఆమె అయితే చాలా బాగుంటుందని కూడా అనుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జయలలిత పాత్రలో హేమమాలినితో పాటు ఆమె అంటే యంగ్ గా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాత్రలో జ్యోతికను తీసుకుంటే చాలా బాగుంటుందని కూడా దాసరి భావిస్తున్నారు. అయితే జయలలితకు అత్యంత సన్నిహితురాలైనటువంటి శశికళ పాత్రను మాత్రము రమ్యకృష్ణకి ఇవ్వాలని కూడా ఆలోచనలో దాసరి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రమ్యకృష్ణ కొన్ని అంటే నెగిటివ్ పాత్రలు చేయడంలో ఆమె కొంతవరకు ఉంటుంది. అంతేకాకుండా ఆమె ఏ పాత్ర చేసినా కూడా చాలా వరకు క్లారిటీతో చేసే నటి రమ్యకృష్ణ. అందుకని శశికళ పాత్ర రమ్యకృష్ణకి అయితే చాలా బాగుంటుందని కూడా దాసరి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ ముగ్గురిట్లలో ఎవరిది ఏ క్యారెక్టర్ అనేది కూడా దాసరి ఇంకా మొత్తానికి నిర్ణయించుకోలేదని కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాని దాసరి నిర్మిస్తారని కూడా, ఎందుకంటే దాసరి ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో అమ్మాయిన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించడంతో 100% ఆయన ఈ సినిమాకి డైరెక్షన్ చేయాలని చూస్తున్నారు. అయితే మరో ఒక నెల రోజుల్లోనే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇమీడియట్లీ ఈ సినిమాని షూటింగ్ కూడా ప్రారంభించాలని కూడా ఆయన ప్లాన్ తో ఉన్నారు. శ్రవంతి, అయితే వెంకట్, ఆల్రెడీ జయలలితపై ఇద్దరు సినిమాలో కొంత భాగం చూపించినట్లు మనకి తెలిసిందే. మరి ఆ పాత్రలో ఐశ్వర్యరాయ్ బాగా నటించింది, ఆమెను కూడా తీసుకోవచ్చు, కానీ ఆమె పేరు మాత్రం ప్రస్తావనకు రాలేదు. మిగతా వాళ్ళ పేర్లు అయితే ప్రస్తావనకు వస్తున్నాయి. మరి ఈ సినిమా అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది? ప్రస్తుతం అయితే దాసరి ఫిలిం ఛాంబర్ లో అమ్మ టైటిల్ రిజిస్ట్రేషన్ అయితే చేయించారు. అది గతంలో అంటే జయలలిత చనిపోయినప్పుడు కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆమె జీవితం పైన తప్పకుండా ఒక సినిమా తీయాలి, ఎందుకంటే ఆమెను చాలా దగ్గర నుండి గమనించిన వ్యక్తి నేను కాబట్టి ఆమె జీవితం పైన సినిమా తీయాలనుకుంటున్నాను కూడా ఆయన గతంలో కామెంట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అమ్మ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించారో దాంతో కన్ఫర్మ్ గా దాసరి నారాయణరావు సినిమా తీయబోతున్నారని కూడా ఆయన కూడా, అంటే అధికారికంగా ఇంకా వెల్లడించకపోయినట్టు కూడా అనధికారికంగా అయితే మొత్తం కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆయన ఇప్పటికే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. శ్రవంతి, అయితే ఈ గతంలో ఇద్దరు అనే సినిమాలో ఐశ్వర్యరాయ్ని తీసుకున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే జయలలిత క్యారెక్టర్ కి అంటే ఆమె ఇటు సినిమా పరంగా ఇటు పొలిటికల్ గా 2 రకాలుగా ఆమె ఉన్నది కాబట్టి ఆ పాత్రకి తగ్గ న్యాయం చేయగలిగే వ్యక్తులు అంటే నటీమణులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో మొదటగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ నటి అయినట్టు హేమమాలిని. అయితే ఇటు చూసుకుంటే తెలుగులో నెంబర్ 1 మంచి పొజిషన్ లో ఉన్నటువంటి నటి రమ్యకృష్ణ అని కూడా చెప్పవచ్చు. ఈ ఇద్దరితో పాటు తమిళనాడులో చాలా మంచి పేరున్నటువంటి నటి జ్యోతిక. ఈ ముగ్గురిని క్యారెక్టర్స్ కూడా అంటే ఇటు జయలలిత పాత్రకు ఇటు శశికళ పాత్రకు కూడా. రైట్, థ్యాంక్ యూ వెంకట్.